రామలక్కాయల నిల్వ పచ్చడి చూసేద్దాం. సో రామలక్కాయల్ని మంచిగా నీట్గా వాష్ చేసేసి క్లీన్ చేసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని తొక్కల్ని సెపరేట్ చేసి గుజ్జులో చింతపండుని నానపెట్టుకొని ఈ తొక్కల్లో కొంచెం ఆయిల్ వేసేసి కాసేపు ఫ్రై చేసేసి ఏదైతే మనం నానపెట్టుకున్న గుజ్జు ఉందో దాన్ని పేస్ట్ చేసేసుకొని ఏదైతే ఫ్రై అవుతుందో అందులో ఆ పేస్ట్ వేసేసుకొని ఇలా గుజ్జులాగా తయారైన తర్వాత అందులోనే కారం, అలాగే మెంతి పొడి, అలాగే సాల్ట్ వేసేసి నీట్గా కలిపేసుకొని ఇప్పుడు దీనికి ఫైనల్ టచ్ ఏంటి అని అంటే తాలింపు మెయిన్ ఇంపార్టెంట్. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అలాగే పసుపు, కరివేపాకు వేసేసి మంచిగా వేగనిచ్చేసి కొంచెం చల్లారిన తర్వాత చూసారా మన లయన్ బాబు ఎలా కలుపుతున్నాడో అలా కలిపేసుకోవాలి. అంతేనండి, యమ్మీ టేస్టీ మన పచ్చడి